అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వెల్కమ్ టు సాక్షి టుడే. ఈరోజు వార్తలను విశ్లేషిస్తే, వెలుగొండను కొట్టేద్దాం, ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరి క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నటువంటి చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో 2 టన్నెల్స్ పూర్తి. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 1046.46 కోట్ల వ్యయం. దశాబ్దాల కళ సాకారం చేస్తూ ప్రాజెక్టుకు పరుగులెత్తించినటువంటి వైఎస్ జగన్. శ్రీశైలంలో నీటి మట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయినా నల్లమల సాగర్కి నీటి తరలించడంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం. 2024లో కృష్ణా జలాలు అందుతాయన్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాల ప్రజల ఆశలు అడియాసలు చేస్తూ కేవలం 992 కోట్ల రూపాయలతో పునరావాసం కల్పించుంటే 2025 ఖరీఫ్ సీజన్లోనే నల్లమల్ల సాగర్కి కృష్ణమ్మ, వైఎస్ జగన్కి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో నిర్వాసితులకు పునరావాసం కల్పించిన వైనం త్వరలో సందర్శనకు సన్నిద్ధం. జగన్ కృషినంత తన ఖాతాలో వేసుకునే యత్నం ఆది నుంచి సీఎం చంద్రబాబు తీరు ఇదే అంటున్న సాగునీటి రంగ నిపుణులు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి క్రెడిట్ కొట్టడానికి ముందుంటాడు తప్పిస్తే, దశాబ్దాల కళ వెలుగొండ రాజశేఖర రెడ్డి గారు 20 కిలోమీటర్లు పూర్తి చేస్తే కేవలం 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ టన్నెల్స్ తవ్విందిరా అంటే 6 కిలోమీటర్లు కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కరోనాను అధిగమించి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఆ ప్రాజెక్టులో 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. టన్నెల్స్ మొత్తం పూర్తయ్యాయి. నల్లమల సాగర్కి 841 అడుగులు. శ్రీశైలంలో వాటర్ రాగానే నల్లమల సాగర్కి రెగ్యులేటర్ దగ్గర నుంచి వాటర్ వచ్చే పరిస్థితుంది. అయినా సరే R&R ప్యాకేజ్ ఇవ్వకుండా, నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ఈ రోజుకి నల్లమల సాగర్ని నింపే పరిస్థితి లేదు. రేపు ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్లో అయినా సరే డబ్బు కేటాయించి R&R ప్యాకేజ్ ద్వారా నల్లమల సాగర్కి రేపు రైనీ సీజన్లో జూన్, అక్టోబర్, ఆగస్టులో వచ్చేటువంటి వాటర్ ద్వారా అయినా సరే శ్రీశైలం 841 అడుగులకు నిండగానే నల్లమల సాగర్కి తీసుకొచ్చి మీ రాజకీయాల పక్కన పెట్టి, దశాబ్దాల వెలుగుబడినటువంటి ప్రాంతం పశ్చిమ ప్రకాశం, నెల్లూరుకు సంబంధించినటువంటి ఉదయగిరి ప్రాంతాలు, లాతూర్ని మించిన కరువు ఉన్నటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకి కనీసం నీళ్ళనే వేయా చంద్రబాబు. నువ్వు 3 లక్షల కోట్లు అప్పు చేసావు. 1,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ ఇచ్చేసి వెలుగొండకి వాటర్ తీసుకురావడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పూర్తి చేసిపోయారు కాబట్టి వాటర్ నింపితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఒక దుర్బుద్ధితో నువ్వు చేసేది ఏదైతే ఉందో, పశ్చిమ ప్రాంత ప్రకాశం ప్రాంతం, అదేవిధంగా ఉదయగిరి ప్రాంతం ప్రజలకు ఆగ్రహవేశాలకు గురవక తప్పదు చంద్రబాబు. చిన్న పరిశ్రమలు ఢమాల్. 18 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3041 MSMEల మూత. ఉపాధి కోల్పోయిన 39,327 మంది. ప్రస్తుత పరిస్థితితో పోలిస్తే కరోనా సమయంలో మూతబడినవి బహు తక్కువ. 4 ఏళ్లతో పోలిస్తే 7 రెట్ల ఉపాధిని దెబ్బతీసినటువంటి MSME రంగం. కేంద్ర MSME మంత్రిత్వ శాఖ వెల్లడి. రైతుల కోసం ఇప్పటికే రోడ్డెక్కిన SC, ST పారిశ్రామికవేత్తలు ఇంటికో పారిశ్రామికవేత్త కాదు, ఇంటికో భిక్షగాడు తయారవుతున్న MSME సంఘాలు. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉంటాయంటే 23 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చా అంటాడు. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉంటాయంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు నేను తెచ్చా అంటాడు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో MSME రంగం అనేది రాష్ట్ర పారిశ్రామ్యానికి వెన్నుముక లాంటిది. MSME ద్వారా చిన్న మధ్య తరహా సూక్ష్మ తరహా పరిశ్రమల ద్వారా ఏదైతే చాలా మందికి ఉపాధి వచ్చే పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 30 లక్షల మందికి పైగా MSE రంగంలో ఉపాధి లభిస్తే, కరోనా సమయంలో కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ కరెక్ట్గా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి MSE రంగం పార్క్ బంద్ తీసుకొచ్చి మరి కొప్పర్తి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహకాలు ఇచ్చి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తే, చంద్రబాబు నాయుడు గారేమో చెప్పేవి మాత్రం ఆకాశంలో చెప్తాడు. అరికుంటంలో వైకుంఠం చూపిస్తాడు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు. తీరా చూస్తే మొన్న SC, ST, BC ఏదైతే SC, STకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇన్సెంటివ్స్ బాకీ ఉన్నాయా 900 కోట్లు అని చెప్పి రోడ్డెక్కితే వాళ్ళకి చిల్లి గవ్వలేదు. కానీ ఆయన పార్టీకి కొమ్ము కాసే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి అదేవిధంగా వ్యక్తులకి TG భరత్ పెద్ద పారిశ్రామికవేత్త, ఆయనకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. అమర్ రాజాకి చెందిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇలా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు తప్పిస్తే SC, ST పారిశ్రామికవేత్తలకి ఇన్సెంటివ్స్ ఇవ్వకపోగా వాళ్ళని అరెస్ట్ చేశారు APIS దగ్గర ధర్నా చేస్తుంటే. నేడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం చూస్తే 3,041 MSMEలు మూతపడి 30,000 మందికి ఉపాధి కరువై వాళ్ళు రోడ్డున పట్టినటువంటి పరిస్థితి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వీటి గురించి పట్టించుకోరు. 20 లక్షల కోట్లు వస్తున్నాయి, 30 లక్షల కోట్లు వస్తున్నాయి అంటూ 99 పైసలకు భూములు కట్టబెట్టడం, 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇన్సెంటివ్స్ దోచిపెట్టడం, తిరిగి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ లాక్కొని జోబులు వేసుకోవడం తప్పిస్తే ఇలాంటి చిన్న వ్యక్తుల గురించి పట్టించుకోరా? ఎందుకంటే వీళ్ళు కమిషన్లు ఇరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళంటే చిన్న చూపు. అదే వీళ్ళు కమిషన్లు ఇచ్చే పరిస్థితి ఉంటే వీళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళేమో. అయ్యా చంద్రబాబు, చేసిన డాబు చాలు, మాట్లాడిన బడాయి మాటలు చాలు. ఇలాంటి చిన్న వ్యక్తులను పట్టించుకోకపోతే వాళ్ళు
ఏం చేస్తారనేది 29 ఎన్నికల్లో నీకు అర్థమవుతుంది. రీసర్వేతో భూ తగాదాలన్నీ సమసిపోతున్నాయి. గతంలో పలుమార్లు స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకముందు కూడా రైతులతో మాట్లాడాను. రీసర్వే వల్ల మేలు జరుగుతుందని చెప్పాను. పాత రోజుల్లో ఒక గ్రామంలో సర్వే చేయాలంటే 2 ఏళ్లు పట్టేది. అప్పట్లో చైన్ వేసేవాళ్ళు, అది లూజ్గా వదిలితే ఆ మేర భూమి తగ్గిపోయేది. ఒక వ్యక్తి చనిపోయిన 15 ఏళ్ళకైనా అతని పేరు మీద ఉన్న భూమి కొడుకు పేరుపైకి ఎక్కేది కాదు. భూమి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి అంతే. కొత్త వివరాలు రికార్డులకు ఎక్కవు. అలాంటప్పుడు ఇప్పుడు రీసర్వే ద్వారా క్లియర్ చేస్తున్నాం. భయాలు అనుమానాలకు తావు లేకుండా ఖచ్చితంగా హద్దుల నిర్ధారణ. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలోనే 2022 నుంచి 24 వరకు ముమ్మరంగా సాగిన రీసర్వే. ఇప్పుడు కూడా ఆయనే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. జగన్ హయాంలో రీసర్వే బాగా జరిగింది కాబట్టి ఆయన కొనసాగింపు. త్వరలో చీఫ్ సెక్రటరీగాను బాధ్యతలు. తద్వారా ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేశారన్న స్పష్టత. ఇటీవల దావోస్ సదస్సులో IMF MD గీతా గోపీనాథ్ సైతం రీసర్వేపై ప్రశంసలు. ఇది చారిత్రాత్మక కార్యక్రమం అంటున్నటువంటి పలు IAS అధికారులు. బ్రిటిష్ పరిపాలన హయాంలో భారతదేశంలో ల్యాండ్స్ అనేది సర్వే చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎన్ని వివాదాలు, ఎంత ఇప్పటివరకు సర్వే చేసినటువంటి పరిస్థితి లేదు. ఏదైనా పరిశ్రమలు రావాలి, ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే భూసేకరణ అనేది పెద్ద ప్రాసనం అయిపోయింది. వెరసి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ అనేది కరెక్ట్గా లేదని. దానికోసం నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఇక్కడ రాబందులు లాంటి వ్యక్తులు, పిశాచులు లాంటి వ్యక్తులు ఏదైతే శవాల మీద పేలాలు ఏరుకునే కంటే దిగజారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేశారు. కేవలం రీజన్ ఏంటంటే అధికారమే పరమావధిగా సీఎం కుర్చీలో కూర్చోవాలి కాబట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేసినటువంటి ఈ వ్యక్తులు ఈరోజు గీతా గోపీనాథ్ గారు మాట్లాడుతూ ఉంటే కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఈరోజు అదే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పొగుడుతున్నాడు, కానీ ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. డ్రాఫ్ట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతూ ఉన్నాడు, ఇక్కడ దాన్ని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ కూర్చున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీసర్వే కోసం తీసుకొచ్చినటువంటి సాయి ప్రసాద్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని ఈరోజు అదే కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉండేవాడు. 2022 నుంచి 24 వరకు రీసర్వే మొత్తం అతని ఆధ్వర్యంలోనే జరిగింది. మరి అప్పుడు తప్పులు తడకై ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అబద్ధమై ఉంటే మరి ఈరోజు స్పెషల్ సెక్రటరీగా ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయన తప్పు చేసి ఉంటే ఈరోజు ఆయన్నే చీఫ్ సెక్రటరీగా ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం రాజకీయమే పరమావధిగా, సీఎం సీటే పరమావధిగా, అధికారమే పరమావధిగా మీరు చేసిన ఒక్కొక్క తప్పుడు ప్రచారం ఈరోజు ప్రజల్లో వీగిపోతున్నాయి. చంద్రబాబు, వీగిపోతున్నాయి పవన్ కళ్యాణ్. మీ తప్పుడు బండారం మొత్తం ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళు మీకు బుద్ధి చెప్పే రోజుకి మీరు అధపాతాళానికి పడిపోవడం మాత్రం ఖాయం. తస్మాత్ జాగ్రత్త.